ఆంటీకి ఎలా ఉందో ఏమో ఇప్పుడు. నాకైతే అసలు అర్థం కావట్లేదేంటి. వదినా వచ్చారా? అక్క నువ్వు? ఈరోజు చాలా ఇంపార్టెంట్ వదినా, ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పబోతున్నాను. మీరు దీన్ని వినాలి, దీన్ని పాటించాలి. ఏది పాటించినా పాటించకపోయినా ఈ విషయం అయితే చాలా జాగ్రత్తగా పాటించాలి వదినా. కింద ఫ్లోర్లో ఒక ఆంటీ ఉంటారు వదినా. ఆంటీ వాళ్ళ ఇంటికి ఏదో పార్సల్ అబ్బాయి వచ్చిండంట. ఆ అబ్బాయి వచ్చి ఆంటీ ఇదిగోండి మీ పార్సల్ అని అన్నాడంట. ఆంటీ డోర్ బార్గా ఓపెన్ చేసి లేదమ్మా మేమేం ఆర్డర్ చేయలేదు, ఇది మా పార్సల్ కాదు అని చెప్పేసిందంట. వాడు అక్కడ కుదరలేదు వదినా. ఆంటీ కొద్దిగా వాటర్ ఇస్తారా అని అడిగాడంట. ఆంటీ ఇప్పుడు మనము ఎవరైనా నీళ్ళు అడిగితే ముఖం మీద డోర్ పెట్టి నేను నీళ్ళు తీసుకొస్తా అని మనము అట్లా బిహేవ్ చేయం కదా. సాటి మనిషితో అలా చేయలేం కదా వదినా, అది మన మనస్తత్వం. ఆంటీ నీళ్ళ కోసం లోపలికి వెళ్ళగానే వీడు కూడా వెనక వచ్చాడంట. ఆంటీ ఇలా తిరిగేసరికి చాకు పట్టుకొని ఉన్నాడంట. బెదిరిచ్చేశాడు. మెడ మీద పెట్టి ఉన్నదంతా ఇచ్చేసే అని అన్నాడంట. మన ఇంట్లో మనకు ఎంత జాగ్రత్త, ఎంత సేఫ్టీ, అలాంటిది మన ఇంటికి వచ్చి అసలు ఏం జరుగుతుంది? అందుకే మొహమాట పడాల్సిన అవసరం లేదండి. తెలియని వ్యక్తి వస్తే మనకి ఇప్పుడు ఇంట్లలో తాళాలు ఉంటాయి కదా, ఈ తాళం కాకుండా ఒక చైన్ లాంటి లాక్ ఉంటుంది కదా, చైన్ లాక్ లాంటిది. ఆ లాక్ కంపల్సరీ యూజ్ చేసుకోలేదునా. వాడు ఇచ్చింది యూజ్ చేసుకోవడానికే కదా. అంటే ఇలాంటివి జరగవచ్చు అనే ఉద్దేశించే పెట్టారేమో. అది కాకుండా పీప్ హోల్ అంటే వ్యూ హోల్ అని మనకు డోర్కి కూడా ఉంటుంది కదా, దాన్ని కూడా ఉపయోగించాలి వదినా. తెలిసిన వాళ్ళ తెలియని వాళ్ళ, పోనీ తెలియని వాడు వచ్చి పార్సల్ విండో ఓపెన్ చేసి పార్సల్ తీసుకొని పంపించేసేయండి. కావాలంటే విండో నుంచే వాటర్ ఇవ్వండి. నాకు కూడా అదొక ఎక్స్పీరియన్స్ లాగా అనిపించింది వదినా. దీన్ని బట్టి నేను నేర్చుకుంది ఏంటంటే మొహమాటం లేకుండా ముఖం మీద డోర్ వేయాల్సిందే. అసలు ఎటువంటి మొహమాటం లేకుండా వైరల్ వంటలక ఈ రోజు చేయబోతున్న రెసిపీ ఏంటంటే దోసకాయ పప్పు పులుసు. దోసకాయ పప్పుల్స్కి కావాల్సిన పదార్థాలు అన్నీ ఇక్కడ రెడీగా ఉన్నాయి. ఒక లుక్ వేసుకోండి. మొన్న లక్ష్మక్క పిలిచి భోజనానికి పిలిచిందండి. బా ఒక్కొక్క ముద్దలో అడిగా, అక్క నేను కూడా దోసకాయ పప్పు చేస్తా కానీ ఈ టేస్ట్ ఎలా అక్క అంటే ఒక్క సీక్రెట్ చెప్పింది. ఆ సీక్రెట్ నేను మీతో షేర్ చేస్తా. దానిలోపు మనం ఫస్ట్ స్టార్ట్ చేసేసుకుందాం. ముందుగా దోసకాయ కట్ చేసుకుందాం మనము. నేను ఇంట్లో ఎప్పుడు దోసకాయకి సంబంధించిన దోసకాయ ఇన్స్టెంట్ పచ్చడి కానివ్వండి, పప్పు కానివ్వండి చేస్తే ఫస్ట్ ఆ గింజలు తీసేయి అని అంటారు. కొందరికి నచ్చదు. ఇప్పుడు మనం ఇంట్లో మన ఫ్యామిలీలో తినని వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం మనం కొంచెం త్యాగం చేయాలిగా. సో అలా నేను మా ఆయన కోసం ఈ గింజలని త్యాగం చేస్తున్నానండి. ఎలాంటి కాలంలో బతుకుతున్నామంటే ప్రతి ఒక్కరితో భయపడాలి. అలాంటి కాలంలో బతుకుతున్నాం మనము. అందుకే మొహమాట పడొద్దు, జాగ్రత్త పడాలి. కొన్ని విషయాల్లో అస్సలు ఎవరేమనుకుంటే నాకేంటి, నా బతుకు నేను బతుకుతున్నా, వాడు ఏదో అంటే నేనేంటి ఫీల్ అయ్యేది అనే దాంట్లో మనం ఉంటే మనంత హ్యాపీగా ఎవరు ఉండరు తెలుసా. వాళ్ళేం ఫీల్ అవుతారో వీళ్ళేం ఫీల్ అవుతారో ఎప్పుడు వాళ్ళ గురించి వీళ్ళ గురించి మనకి ఎందుకండి. మన గురించి మనం ఆలోచిస్తే సరిపోతుంది కదా. అది నూనె వేడెక్కింది. ఫస్ట్ తాలింపు వేసుకుంటున్నాను నేను. ఆవాలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర ఇందులో కొద్దిగానే వేస్తున్నా. ఎందుకు అనే క్వశ్చన్ మీకు వచ్చింది, నాకు ఆ విషయం అర్థమైంది. చెప్పానుగా ఒక సీక్రెట్ ఉంది అని, దానికోసమే పక్కన పెట్టేదాన్ని. పసుపు, మంచిగా కరివేపాకు, ఒక తెలియని సువాసన వస్తుంది తెలుసా, అలానే పసుపు కూడా వేసాను. ఇంగువ మీకు నచ్చిందంటే ఇంగువ కూడా వేసుకోండి. ఇందులో ఉల్లిపాయ, ఉల్లిపాయలు వేసి నెంబటే ఉప్పు. దీన్ని ఒక్క 2 నిమిషాలు ఇలా వదిలేద్దాము. అంతలోపు దోసకాయలు కట్ చేసుకుంటాం. ఇప్పుడు ఇందులోనే టమాటాలు వేసుకుందాం. టమాటాలు వేసుకున్నాక ఒక్కసారి కలిపేసుకుందాము. ఒకే ఒక్క నిమిషం అంతే. చిన్న మిక్సీ జార్ తీసుకొని
చెప్పానుగా ఒక మ్యాజిక్ ఉంది అని. మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే. సో ఈ జార్లో పచ్చిమిర్చి, దోసకాయ, కొంత జీలకర్ర వాడాను కదా, మిగతాది ఇందులో. ఇందులో ఈ దోసకాయ ముక్కలు వేసేసుకుందాం మనం. ఈ దోసకాయ ముక్కలు మగ్గడానికి కూడా కొంచెం టైం కావాలి కాబట్టి మా లక్ష్మక్క వాళ్ళ ఇంట్లో ఈ దోసకాయ పప్పుల్స్ ఏదైతే ఉందో అది ఎందుకంత టేస్టీగా ఉంది అంటే మెయిన్ ఇంగ్రీడియంట్, కీ ఇంగ్రీడియంట్ ఇదేనండి. దోసకాయ, పచ్చిమిర్చి, జీలకర్ర వీటి పేస్ట్ చేసుకొని దీంతోనే ఆ మ్యాజిక్ వచ్చింది. ఆహా, నేను ఇప్పటికీ కూడా తెలుసా ఆలోచిస్తుంటుంటే అప్పుడు తిన్న టేస్ట్ ఇప్పుడు నా నోటికి అంటుతుంది తెలుసా, అంత అద్భుతంగా ఉండే టేస్ట్. వదినా, నువ్వు ఇంట్లో చేసినావు కానీ ఈ సీక్రెట్ అందరికీ చెప్పకు, లేకుంటే నీ చేతి వంట మజా ఏదైతుందో అది మిస్ అయిపోతుంది. సరే వదిన, ఇప్పుడు మనం ఏదైతే పేస్ట్ చేసుకున్నామో ఆ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏదైతే ఉందో ప్రస్తుతానికి ఇది కూరే, ఇందులో వేసేద్దాం. దీన్ని మనము దోసకాయ పప్పులుసు అన్నాం కాబట్టి ఆ పులుసు ఎలా వస్తుంది? చింతపండు రసం వేస్తేనే వస్తుంది కాబట్టి లేట్ చేయకుండా ఇందులో చింతపండు రసం వేసేద్దాం. ఒక్కసారి కలిపేసుకొని ఎంత బాగా ఉడికాయో ముక్కలు. వదినా, ఇప్పుడు ఇందులో కొద్దిగా కారం వేసుకుంటాను, ఎందుకంటే ఆల్రెడీ మనము పచ్చిమిరపకాయలు వాడాం కాబట్టి కొద్దిగా కారం. దీంట్లోనే ఆల్రెడీ ఉడకపెట్టుకున్న కందిపప్పు, దీన్ని ఒక్క మిక్స్ చేసేసుకుందాం ఒకసారి. టేస్ట్ కావాలి, టేస్ట్ మారుతూ ఉండాలి అని అందరికీ అనిపిస్తుంది కాబట్టి ఇలా మనము లక్ష్మి అక్క చెప్పిన రెసిపీని మనం ఇప్పుడు ఫాలో అవుతున్నాము. అయితే ఇందులో నేను ఇంతకుముందు కొద్దిగా ఉప్పు వేసాను కదా అది ఉడకడానికి. ఇప్పుడు ఏంటంటే రుచికి సరిపడా ఉప్పు, తినబోతూ రుచులెందుకు అనే ఒక సామెత, చూపించబోతూ చెప్పుడెందుకని నేనంట. ఇలా ఉండాలి. ఇది చూడ్డానికి మన సాంబార్ లాగా లేదు, అలా అని పప్పులాగా కూడా లేదు, రెండిటి మధ్యలో కన్సిస్టెన్సీలో ఉంది. ఇందులో ఇప్పుడు బెల్లం. పులుసు ఎప్పుడైనా బాగా మరగాలి వదినా, మరుగుతేనే దాని టేస్ట్, ఆ ఫ్లేవర్ ప్రతి ముద్దలో ఇప్పుడు మనం ఏదైతే సీక్రెట్ ఇంగ్రీడియంట్ వేసామో అది కూడా మొత్తం స్ప్రెడ్ అయ్యి అసలు ఆహా అంటే చెప్తుంటేనే నాకు ఆ టేస్ట్ వస్తుంది, అంత మంచిగా ఉంటుంది. అందుకే ఎప్పుడైనా అంటే అన్నిటినీ ఇలానే మగ్గించాలి అని నేను అనను, కొన్ని కంపల్సరీ అలా అవ్వాలి. అంటే ఇప్పుడు పులుసు ఉందంటే పులుసు అలా అయితేనే దాన్ని పులుసు అంటారు. సో ఇప్పుడు దాన్ని కొద్దిసేపు మనం మర్చిపోదాము. ఈ వైరల్ వంటలక్క నెక్స్ట్ చేయబోతున్న రెసిపీ క్యాప్సికమ్ పన్నీర్ పొరటు. మనం నెక్స్ట్ చేయబోతున్న క్యాప్సికమ్ పన్నీర్ పొరటుకి కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి. ఒక లుక్ వేసుకోండి. కొద్దిగా నూనె పోసుకుందాం. నూనె వేడెక్కింది. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. ఆవాలు, కొద్దిగా జీలకర్ర, సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారపొడి, కొద్దిగా పసుపు, అలాగే గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి.
కొద్దిగా కరివేపాకు కూడా, ఇందులో సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, అంటే బుర్జీ లాగా చేస్తున్నాను కాబట్టి ఇంత సన్నగా కట్ చేసుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసుకున్నాను. సో ఇందులోనే సన్నగా తరుక్కున్న క్యాప్సికమ్ కూడా. మీరు ఈ ప్రాసెస్ అంతా చేసేటప్పుడు స్టవ్ మాత్రం సిమ్లోనే ఉంచండి. ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టి మగ్గించుకుందాం. ఒక బౌల్లో పాలు పోసి శనగపిండి వేస్తూ కలుపుకోవాలి. దీంట్లో కొద్దిగా వాటర్, ఎంత అద్భుతమైన సువాసన అంటే ఏంటో, ఇట్లా మూత పెట్టి క్లోజ్ చేసినప్పుడు అది ఓపెన్ చేస్తే ఆ వచ్చే అరోమా వా. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు ఒక మిక్స్ చేసుకుందాం. సో ఇప్పుడు ఈ మిశ్రమంలో మనం ఏదైతే పాలు, శనగపిండి ఇంకా వాటర్ కలుపుకున్నామో ఈ పేస్ట్ని అందులో వేయాలి. సో దీన్ని ఒక్కసారి కలిపేసుకుందాము. దీంట్లోనే కొద్దిగా కొత్తిమీర, ఇప్పుడు దీన్ని ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాము. ఆహా, దోసకాయ పప్పులుసు. ఒక చోట దోసకాయ పప్పులుసు, ఇంకో చోట క్యాప్సికమ్ పన్నీర్ పొరటు, వేడి వేడి అన్నం, అలా పైనుంచి కొద్దిగా నెయ్యి వేసుకొని చిలవయ్యా. సరే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటో మీ అందరికీ తెలిసిందే కదా, నాకు ఓసిడి ఉంది, క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకొని ఇలా వచ్చేస్తా. నేను వచ్చినప్పుడు మీకు విషయం చెప్పాను కదా దినా, అదే కింద ఆంటీ వాళ్ళ ఇంట్లో దొంగలు ఎలా పడ్డారు, నార్మల్గా డోర్ నాక్ చేసి వచ్చేసాడు, గుంజుకొని వెళ్ళిపోయాడు. అసలు దొంగతనం ఎన్ని రకాలుగా జరుగుతుందో దినా నాకు అర్థం కాదు. రోడ్డు మీద స్వేచ్ఛగా వెళ్దామన్నా దొంగతనమే, పోనీ మన ఇంట్లో మనం ఉన్నా దొంగతనమే, కార్లో వెళ్తున్నా దొంగతనమే, బైక్లో వెళ్తున్నా దొంగతనమే, ఆఖరికి నడుచుకుంటూ వెళ్తున్నా సరే దొంగతనమే. అంటే మన చుట్టుపక్కల మనం ఎలా ఉంటున్నాము, ఎవరితో ఉంటున్నాము, ఎలా తిరుగుతున్నాము, ఎందులో వెళ్తున్నాము, ఎట్లా చూసుకున్నా సరే దొంగతనం చేసేవాడు దొంగతనం చేస్తాడు. మనము నమ్ముతున్నాం కాబట్టే మనల్ని మోసం చేసే వాళ్ళు కూడా ఇంకా ఉన్నారు. అదే ఆ నమ్మకమే మనం పెట్టుకోకపోతే మనల్ని మోసం చేసేవాడు ఎవడో ఉండడు. ఎందుకంటే ఎన్ని చూడలేదు వదినా, ప్రతి చోట మోసపోయేది ఆడవాళ్ళే. మనం గట్టిగా, మనం స్ట్రాంగ్గా ఉంటే ఎవ్వడు కూడా ఏమీ చెయ్యలేడు. మనం అలా ఎవరిపైన గుడ్డి నమ్మకం ఒకటి పెట్టుకుంటాం కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ అదే ఒక్కసారి మనం గట్టిగా ఉంటే ఎవడు కూడా మన దగ్గరికి రాడు. ఓహో, కొంచెం క్లాస్ ఎక్కువ పీకేనా అంటే వదినా, ఇప్పుడు పులుసు కదా, పులుసు ఉడకడానికి టైం పడుతుంది, కూర కూడా అంతే, అంటే మన పొరటు కూడా అంతే, కొంచెం టైం పడుతుంది. అందుకే 2 మంచి ముచ్చట్లు చెప్తే బాగుంటుందని చెప్పా అంతే. సరే, దాని దగ్గరికి వెళ్ళిపోదాం వదినారండి. చూడండి, ముచ్చట్లలో ఉంటే వంట గురించి కూడా మర్చిపోతాను నేను. అది ఆహా, దోసకాయ పప్పులుసు రెడీ. దోసకాయ పప్పులుసు స్టవ్ ఆర్పేసి కొద్దిగా కొత్తిమీర, ఆహా,
మన క్యాప్సికమ్ పన్నీర్ పొరటు. వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియారవారి విందు నాకే ముందు. నేను మాట్లాడితే లాలాజలం పడిపోతుందయ్యా, వద్దయ్యా వద్దు. ఇంకా లేట్ చేయకుండా ప్లేటింగ్ చేసేసుకుందాం. అది ప్లేటింగ్ అయితే నీట్గా చేసేసుకున్నా కదా. సో ఈ క్యాప్సికమ్ పన్నీర్ పొరటు ఏదైతే ఉందో దానిపైన కొద్దిగా బటర్ వేసుకొని తింటే ఆహాహాహా, అప్పుడు ఏమంటారు తెలుసా అని అనాల్సిందే. అదొదినా దోసకాయ పప్పుల్సు, క్యాప్సికమ్ పన్నీర్ పొరటు. నిద్రలో లేపి 2 రెసిపీలు అడిగినా మీరు చెప్పేస్తారు, నాకు ఆ విషయం తెలుసు. కానీ మీకోసం మరొక్కసారి నేను రిపీట్ చేస్తాను కదా. సో ఇంకా లేట్ చేయకుండా ఒకసారి రెసిపీ చూసేయండి. దోసకాయ పప్పులుసు. ముందుగా ప్యాన్లో నూనె వేసి ఎండుమిరపకాయలు, జీలకర్ర, వెల్లుల్లి, పసుపు, కరివేపాకు, ఉల్లిపాయలు, ఉప్పు, టమాటా ముక్కలు ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ కలిపి వేగనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్లో పచ్చిమిర్చి, దోసకాయ ముక్కలు, జీలకర్ర, కొద్దిగా నీళ్లు పోసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు వేగిన ఉల్లిపాయ టమాటా మిశ్రమంలో దోసకాయ ముక్కలు వేసి మగ్గనివ్వాలి. అందులోనే మిక్సీ పట్టిన దోసకాయ పేస్ట్, చింతపండు పులుసు వేసి కొంచెం సేపు ఉడికించుకోవాలి. తర్వాత ఇందులో కారం, ఉడకబెట్టుకున్న కందిపప్పు, ఉప్పు, తగినంత నీళ్లు కూడా పోసి బెల్లం వేసి కలిపి బాగా మరిగించాలి. చివరిగా ఫైనల్ బౌల్లో వేసుకొని పైనుండి కొత్తిమీర చల్లుకుంటే దోసకాయ పప్పుల్సు రెడీ. క్యాప్సికమ్ పన్నీర్ పొరటు. ముందుగా ప్యాన్లో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి ధనియాల పొడి, కారం, పసుపు, గరం మసాలా వేసి కలిపి కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఉప్పు, సన్నగా తరిగిన క్యాప్సికమ్ ముక్కలు వేసి కలుపుతూ మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో పాలు, శనగపిండి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత క్యాప్సికమ్ ముక్కలు మగ్గినాక చిన్నగా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు, శనగపిండి, పాలు మిశ్రమం వేసి కలిపి 2 నుంచి 5 నిమిషాల వరకు మగ్గించుకుంటే క్యాప్సికమ్ పన్నీర్ పొరటు రెడీ. చెప్పానుగా, వేడి వేడి అన్నం. నెయ్యి, దోసకాయ పప్పులుసు, అలానే ఆహా క్యాప్సికమ్ పన్నీర్ పొరటు. ఆహా క్యాప్సికమ్ పన్నీర్ పొరటు రైస్లోకి అద్భుతంగా ఉంది, చపాతీలోకి, పుల్కాలకి కూడా ఆహా నిజంగా అండి సూపర్. సేమ్ లక్ష్మక్క చేసినట్టే ఉంది. ఇలాంటి వంటలు చేస్తే ఎవరైనా ఏమనాలి అని అనాల్సిందే. అంత అద్భుతమైన వంటలు నేను చెయ్యాల్సిందే. ఏదో అన్నోన్ నెంబర్ ఫోన్. హలో, ఎవరండి? ఆఫీసరా? ఏంటి ఓటీపీయా? అయినా నా ఫోన్కి వచ్చిన ఓటీపీ నేను ఎందుకు చెప్పాలండి మీకు?
ఓహో, ఏవో డీటెయిల్స్ కావాలా మీకు? అది యాక్చువల్లీ ఓటీపీ ఈ నెంబర్కి వచ్చినట్టు లేదండి, ఇంకొక నెంబర్ ఉంది, ఆ నెంబర్కి కాల్ చేయండి. నెంబరా 100. కట్ చేశాడు గొడవ. అమ్మా, ఇంత క్లాస్ బీకి నాకే రాంగ్ కాల్ చేసి ఓటీపీ. నీ పని చెప్తున్నా. ఇదిగోండి అక్క, వదినా, అందరికీ చెప్తున్నాను, ఇలానే మనం ఏదో పనిలో ఉంటాము, ఇలాంటి టైంలోనే కాల్ చేసి ఇవన్నీ అడిగితే పని మధ్యలో డిస్టర్బెన్స్ ఎందుకు అని చెప్పి మనం ఓటీపీలు అవి ఇవి షేర్ చేసుకుంటూ ఉంటాము. అందుకే జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి పిచ్చి పనులపైన ఒక కన్నేసి ఉంచాలి. సరేనా వదినా? ఇలాంటి పనులపైన ఒక కన్ను, నా వంటలపైన 2 కన్నులు. మరో అద్భుతమైన వంటతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ వైరల్ వంటలక్క.